ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. బ్రదర్ జాషువా గారికి, సిస్టర్ శ్రావణి గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను నా జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక మేలుని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి. నేను దేవుణ్ణి నమ్ముకొని చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడూ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రార్థనలో కొన్ని గంటలు ఉపవాసాలతోటి అలా దేవుని దగ్గర మొరపెడుతూనే ఉండేదాన్ని. ఎన్నో సమస్యల కోసం ప్రార్థన చేశాను, కానీ అంత తొందరగా ఆ ప్రార్థనలకు నేను జవాబును పొందుకోలేకపోయేదాన్ని. కొన్నిసార్లు నిరాశపడేదాన్ని, కొన్నిసార్లు భయపడేదాన్ని, కొన్నిసార్లు కలవరపడుతూ ఉండేదాన్ని. ఇంకా దేవుడు నా మరెప్పుడు ఆలకిస్తాడు, దేవుడు నా ప్రార్థనకి ఎప్పుడు జవాబిస్తాడా అని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండేదాన్నండి. ఒకరోజు చాలా నిరాశలో ఉన్నప్పుడు మా బాబు MBBS ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అమ్మ, నాకు చాలా టెన్షన్గా ఉంటుంది, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి, నువ్వు నా దగ్గర ఉందువు కానీ రా, కొన్ని రోజులు నువ్వు నా దగ్గర ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పి నా బాబు నన్ను పిలిచాడండి. అప్పుడు నేను బాబు దగ్గరికి రావటం కోసం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. బాబు ఎలా రాస్తాడో ఎగ్జామ్స్, ఈ ఫైనల్ ఇయర్ గెంటుతాడా లేదా అని చెప్పి చాలా భయంగా ఉండేది. ఆ నిరాశతోటే నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు 15 లక్షల అప్పు ఒక్క రాత్రి దేవుణ్ణి స్తుతిస్తే తీరిపోయింది అని చెప్పి ఆ వాక్యాన్ని నేను ఆ యూట్యూబ్లో విన్నానండి. నిజంగా 15 లక్షల అప్పు ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతంగా తీర్చిన దేవుడు నా దేవుడు. నా సమస్యను ఎందుకు తీర్చడబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఇది ఎవరిదబ్బా ఈ ఛానల్ అని చెప్పి చూసినప్పుడు బ్రదర్ జాషువా గారిది అని చెప్పి తెలిసిందండి. అప్పుడు వెంటనే వీళ్ళది 3:30కి రోజు ప్రార్థన ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ అని చెప్పి తెలుసుకొని ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి 3:30కి ప్రార్థనకు లేచి దేవునితో గడపటం అలవాటు చేసుకున్నానండి. అప్పటి నుంచి నాకు అర్థమైంది, ప్రార్థన చేయటం కాదు, దేవునితో మొరపెట్టుకోవడం కాదు, దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకున్నానండి. అంతకుముందు నేను ఎంత ప్రార్థన చేసినా సరే వీళ్ళు మారరు, వీళ్ళ జీవితంలో మార్పు నేను చూడలేను అనుకునేదాన్ని. ప్రార్థన అయితే చేసేదాన్ని, కానీ మళ్ళీ నా నోటి మాటలు అయితే అలాగుంటూ ఉండేవి, మారరు అన్నట్టుగానే. వీళ్ళలో ఈ గ్రూప్లో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నేను పాజిటివ్గా మాట్లాడాలి, నెగిటివ్గా నేను ఎప్పుడూ మాట్లాడకూడదు. దేవుడు చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు మారుస్తాడు అన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా పలకాలి అని చెప్పి నాకు అర్థమైందండి. అప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా లేనిది ఉన్నట్టుగా పలకటం, దేవుడు సహాయం చేశాడు, వందనాలు, దేవుడు అద్భుతం చేస్తాడు, విడుదలిస్తాడు అని చెప్పి అలా పలకటం అలవాటు చేసుకున్నానండి. బాబు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి. దేవుని పుస్తకం మీద ఎంతోసార్లు రాస్తూ ఉండేదాన్ని. నా బాబుకు మంచిగా పాస్ చేసేవేసయ్యా వందనాలు, పేపర్స్ అన్నీ ఈజీగా ఇచ్చేవయ్యా నీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తా అలాగా ఎగ్జామ్స్ కోసం పుస్తకం మీద రాస్తూ ఉండేదాన్ని. అస్తమాటికి కొన్ని వందల వేల సార్లు రాస్తూ ఉండేదాన్ని. బిడ్డను పాస్ చేసేవయ్యా నీకు వందనాలు, బిడ్డను పాస్ చేసేవయ్యా నీకు వందనాలు, బిడ్డకు మంచి మార్కులు ఇచ్చేవయ్యా నీకు వందనాలు, బిడ్డకు ధైర్యం ఇచ్చేవయ్యా నీకు వందనాలని ఎంతో స్తుతిస్తా అలాగే పుస్తకం మీద రాస్తూ ఉండేదాన్నండి. బాబుకి ఎగ్జామ్స్ దగ్గర వచ్చేసినాయి. సర్జరీ ఎగ్జాము ఒక పేపర్ రాసి వచ్చాడు బాబు. రాసిన తర్వాత అన్నాడు, అమ్మ నేను సరిగ్గా ఏమి రాయలేదు, నాకు బార్డర్ మార్కులు వచ్చేసి నేను వస్తాయో రావో కూడా డౌట్గా ఉంది, నేను ఒకవేళ ఫెయిల్ అవుతానేమో అని నాకు చాలా భయంగా ఉందని ఏడ్చుకుంటా ఉన్నాడండి. అప్పుడు బాబుతో అన్నాడు, అమ్మ నువ్వు ఏడవకు, దేవుడు నిన్ను తప్పకుండా పాస్ చేస్తాడు, దేవుడు నీకు మంచి రిజల్టే ఇస్తాడు అనేసి కొంచెం ధైర్యం చెప్పానండి బాబుని. కానీ తర్వాత నాకు కూడా చాలా నిరాశ వచ్చేసింది. ఏంటి ఇలాంటి మాట విన్నానేంటి, నేను వినకూడదు అనుకున్న మాట విన్నానేంటి అని నాకు చాలా బాధ అనిపించేసింది. అప్పుడు నాకు కూడా ధైర్యం సరిపోక బ్రదర్కి వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టానండి,
బ్రదర్ మా బాబు ఇలాగే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదండి, టెన్షన్ పడుతున్నాడు, భయపడుతున్నాడు. దేవుడు మీకు ఏదైనా వాగ్దానం ప్రేరేపణిస్తే ఆ వాగ్దానాన్ని నాకు చెప్పండి, నేను ఆ వాగ్దానం తీసుకొని దేవుని దగ్గర ప్రార్థన దేవుని స్తుతిస్తానని చెప్పేసి అడిగానండి. అడిగితే బ్రదర్ రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి సమస్తము కూడా మేలు కలుగుటకే దేవుడు సమకూడి జరిగిస్తాడని చెప్పి ఆ వాగ్దానాన్ని బ్రదర్ నాకు పంపించారండి. అది చూసినప్పుడు దేవుడు సమస్తము కూడా నా బిడ్డకి మేలుకరంగానే జరిగిస్తాడని చెప్పేసి, కీడును కూడా నువ్వు మేలుగా మారుస్తావయ్యా, ఈ కీడు నా జీవితంలో ఒక మేలుగా మారిద్దయ్యా, ఆ సర్జరీ ఎగ్జామ్లోనే నువ్వు మంచి మార్కులు ఇస్తావయ్యా, అన్ని మార్కుల కంటే ఆ సర్జరీలోనే నువ్వు ఎక్కువ ఇస్తావయ్యా, ఎందుకంటే నువ్వు లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు అయ్యా అని చెప్పి దేవుని దగ్గర పోరాడుతూ ఉంటే ఆ రిజల్ట్స్ వచ్చినాయండి. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే నిజంగా అన్ని సబ్జెక్టులో మార్కుల కంటే ఆ సర్జరీ ఎగ్జామ్లోనే దేవుడు మంచి ఉన్నతమైనటువంటి మార్కులను దేవుడు ఇచ్చాడండి. ఇదంతా ఎలా సాధ్యమైందంటే నా బిడ్డ వల్ల సాధ్యమైందని నేను చెప్పను, కానీ దేవుణ్ణి ఎంత స్తుతించానో, నేను ఆ పేపర్ మీద ఏమైతే రాసుకొని దేవుణ్ణి స్తుతిస్తా వచ్చానో అవన్నీ కూడా దేవుడు అద్భుతంగా జరిగించాడండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దేవుణ్ణి స్తుతించటంలో ఎంత అద్భుతం జరుగుతుందని ఆ యొక్క అనుభవాన్ని నేను హృదయపూర్వకంగా అనుభవించానండి. ఆ యొక్క నేను అనుభవించినటువంటి మేలుని మీ అందరితో పంచుకోవాలని ఎంతో ఆశపడతా ఉన్నానండి. నిజంగా మీ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో ఉంటే దేవుడు ఎంత మేలు చేస్తాడంటే, ఎన్ని కార్యాలు జరిగిస్తాడంటే, ఎన్ని సమస్యల్లో నుంచి మీరు విడుదల పొందుతారంటే, నేను నా జీవితంలో జాయిన్ అయిన తర్వాత, ఆ ప్రార్థనలో పాల్గొన్న తర్వాత నా పరిస్థితులన్నీ కూడా మారటాన్ని నేను చూసి ఈ మాట మీతో చెప్తా ఉన్నానండి. మీరందరూ కూడా అట్టి రీతిగా మేలు పొందాలని హృదయపూర్వకంగా ఆశపడతా ఉన్నానండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్.